యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము చదువుకుందాము. ఆదాము, షేతు, ఎనోషు. దినవృత్తాంతములు ఈ మొదటి గ్రంథము ఈ మొదటి వచనంలో చూసినట్లయితే మనము ఆ వచనం యొక్క ప్రత్యేక దృష్టి ఏమిటి అనేది మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆదాము అవ్వలకు ఇద్దరు కుమారులు, మొట్టమొదట కయీను, హేబేలు జన్మించాలని మనకు తెలుసు. మూడవ కుమారునిగా షేతు జన్మించాడు. ఎప్పుడైతే హేబేలు హత్య గావించబడినాడో కయ్యూని చేత, తన మూడవ కుమారునిగా షేతు జన్మించాడు. మరి అక్కడ ఇద్దరు కుమారులు ప్రస్తావించబడకుండా కయీను, హేబేలు, తర్వాత షేతు ప్రస్తావించబడటం మనం చూస్తున్నాము. ఎందుకు అని మనం చూసినట్లయితే మరి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం కోసము దేవుడు ఈ దినవృత్తాంతాల గ్రంథకర్తను ప్రేరేపించి ఈ వంశావళిని ఆయన సిద్ధం చేయించినట్లుగా మనం అర్థం చేసుకోగలము. అయితే షేతు యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో అంత తరచుగా ప్రస్తావించబడటం మనం చూడము. కానీ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో షేతు పట్ల ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నట్లుగా మనం చూడగలము. అయితే ఆదాము అవ్వల యొక్క మరి ఆ మూడవ కుమారుడైనటువంటి షేతు మానవాళి యొక్క మరి ఆధ్యాత్మిక జీవితానికి ఆయన ఒక సూచనగా, ఒక నూతన ఆరంభంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే హేబేలు హత్య గావించబడ్డాడో ఆ కుటుంబంలో ఎంతో విషాదం చోటు చేసుకున్నది. ఆదాము అవ్వలు ఎంతో దుఃఖానికి గురైనారు, ఎంతో విచారానికి గురైనారు. అలాంటి పరిస్థితులలో షేతు వారికి జన్మించారు. అనగా మరి హేబేలు యొక్క ఆ మరణం అనేది వారికి ఎంతో దుఃఖాన్ని ఇచ్చినప్పటికీ షేతు జననము వారికి ఎంతో మరి ఆదరణ, సంతోషాన్ని ఇచ్చింది. బహుమానంగా దేవుడు నాకు ఇచ్చాడని మరి హవ్వ సంతోషించింది. ఈ షేతు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే షేతు యొక్క జీవితము మరి ఎంతో మాదిరికరంగా ఉన్నది. ఎందుకంటే ఆదాము జీవితంలో పాపము చేశాడు, దేవుడు వద్దని చెప్పినటువంటి పండును తిన్నాడు, అది ప్రస్తావించబడింది. దేవునికి ఆయన చూపిన అవిధేయత అనేది అందరికీ తెలుసు. అలానే కయీను హేబేలు పట్ల చేసినటువంటి ఆ యొక్క హత్య అనేది కూడా అందరికీ తెలుసు. అవిధేయత, హత్య. ఇక్కడ తండ్రి యొక్క అవిధేయత, మరి కుమారుని యొక్క హత్య అనేది తెలుసు. అదే కుటుంబంలో జన్మించినటువంటి షేతు విషయంలో మాత్రము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఆయన గురించినటువంటి ఒక ప్రతికూలమైన విషయము వ్రాయబడలేదు, ప్రస్తావించబడలేదు. అంటే షేతు యొక్క జీవితము మరి ఎంతో మాదిరికరంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా మనం అర్థం చేసుకోగలము. షేతుకు తెలుసు తన తల్లిదండ్రుల నుంచి కానీ తన కుటుంబం నుంచి కానీ ఏ విషయాలు ఆయన నేర్చుకోవాలి, ఏ విషయాలను ఆయన మాదిరిగా తీసుకోవాలి అని. అలానే ఏ విషయాలను కూడా తాను పాటించకూడదు, అవలంబించకూడదు, నేర్చుకోకూడదు అనేది కూడా షేతుకు బాగా తెలుసు. ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఏమి తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది కూడా షేతుకు అర్థమైంది. కాబట్టి తన జీవితంలో మరి దేవుని యందు ఎంతో విశ్వాసము, ఎంతో విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే షేతు యొక్క మరి వంశావళి, ఆయన వారసత్వం ఎంతో మరి అభివృద్ధి చెందినది. అదే వారసత్వంలో నుంచి, అదే ఆయన వంశావళిలో నుంచి యేసుక్రీస్తుల వారు కూడా వచ్చారు. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క వంశావళికి షేతుకు ఎంతో సంబంధం ఉన్నది. అందుకే ఇక్కడ ఆదాం తర్వాత షేతు మరి ప్రస్తావించబడ్డాడు. షేతు యొక్క వారసునిగా ఈనోషు, అంటే షేతు యొక్క వారసుగా ఈనోషు కాలంలోనే దేవుని ఆరాధన ప్రారంభమైంది. అంటే దేవుని ఆరాధించుటలో షేతు యొక్క
మరి వారసులు ముందున్నారు, ప్రసిద్ధి చెందారు. అలానే దేవుని ఆరాధించుటలో కూడా మరి వారు మాదిరిగా ఉన్నారు, ప్రజలను పురికొల్పుటలు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి సేతుకు అంతటి ఆధిక్యత అనేది లభించింది. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో కూడా మరి చాలా సార్లు మనం మంచిని వెంబడించడానికి బదులు చెడుని వెంబడిస్తాం. కానీ ఇక్కడ సేతు తన కుటుంబంలో జరిగినవి, అవిధేయత జరిగింది, కానీ దాన్ని పాటించలేదు. ఆయన దేవుని పట్ల విశ్వాసము విధేయతనే చూపాడు. అలానే ఆ కుటుంబంలో విషాదం జరిగింది, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆ విషాదంలో నుంచే దేవుడు ఒక నూతన ఆరంభాన్ని మానవాళికి తీసుకొని వచ్చాడు. మన జీవితాలలో ఎంతటి విషాదం జరిగినా, ఎంతటి విచారం వచ్చినా, ఎంతటి దుఃఖం వచ్చినా దేవుడు మరి మనకు కూడా ఒక నూతన ఆరంభాన్ని తీసుకొని రాగలడు. అంతటి నిరీక్షణ మనం సేతు కుటుంబం ద్వారా మనము అర్థం చేసుకోగలము. అలానే సేతు ఏ రీతిగా అయితే ఈ లోకంలో ఒక మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు, ఆయన వారసత్వము, ఆయన జీవితము, ఆయన వంశావళి అనేది మరి పరిశుద్ధ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్తలు చాలా మరి ఎంతో దాని మీద ఎంఫసైజ్ చేశారు. కాబట్టి మనము ఈ లోకంలో జీవించినంత కాలము దేవునికి మహిమకరంగా, మనం ఇతరులకు మాదిరికరంగా జీవించినప్పుడు మన జీవితము, మన వారసత్వము, మన యొక్క వంశావళి దేవుడు మరి తరతరాలకు తీసుకొని వెళ్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మనము, మన పిల్లలు, పిల్లల పిల్లల తరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. సేతు ఈరోజు మన ముందున్నాడు, ఆయన యొక్క వంశావళి మన ముందున్నది. ఆయన లేడు అయినప్పటికీ మరి మనం లేకపోయినప్పటికీ మన వారసత్వము, మన యొక్క వంశావళి దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. మరి దేవుడు అదే ప్రకారంగా మనల్ని కూడా దీవిస్తాడు. మరి మనము ఆ రీతిగా సాగిపోదుం కాగా. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సేతు మా ముందు మాదిరిగా ఉన్నాడు. విశ్వాస విషయంలో, విధేయత విషయంలో, నిన్ను ఆరాధించే విషయంలో, తాను విడిచి వెళ్ళినటువంటి వారసత్వము, తన యొక్క జీవితము, అన్నిటి విషయంలో మేము కూడా ప్రభువా మరి అనుసరించుటకు, ఆచరించుటకు, ఈ లోకంలో మేము కూడా ప్రభువా ఆ రీతిగా జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.